ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలిని ఇంటి నుంచి గెంటేయడానికి ఓ అద్భుతమైన అవకాశం దొరికేసినది. ఇప్పుడు గనక నేను ఆ రామయ్య గారి కంటే ముందుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న డబ్బులు నొక్కేస్తే డబ్బులు రామయ్య గారు ఎలాగో తేలాడు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మైథిలిని అరెస్ట్ చేస్తారు. దాంతో ఇంటికి పట్టిన పీడ వెరగడవుతుంది. ఆ వచ్చిన డబ్బుతో ఎంచక్క మనం ఎంజాయ్ చేసి ఎదవబండి పంచర్ అవ్వకపోతే పావు గంట ముందే వచ్చుండేవాడిని. మేడం, పేషెంట్ పేరు గిరి, యాక్సిడెంట్ కేసు. ఈ రూమ్ లో ఉన్నాడు. రూమ్ నెంబర్ 209. థ్యాంక్స్ అండి. సార్ ఏమైందండి? వాష్రూమ్కి వెళ్ళాలి. రండి. అమ్మయ్యా, అదృష్టం అంటే నీదిరా లీలా కృష్ణ. కిరిగడుండగా డబ్బులు పైకి ఎలా కొట్టేయాలని టెన్షన్ పడిపోనాను. అదృష్టం బాగుండి గిరిగాడు కూడా వెళ్ళాడు. ఇక ఈ 50 లక్షలు మనమే. బ్యాగ్ ఇది ఎవరు కొట్టేసినట్టున్నారు. సిస్టర్, సార్, నేను మీకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. సరిగ్గా ఇంకో 2 నిమిషాల్లో మీ తాతయ్య గారు రాకపోయినా డబ్బులు తేకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. నాన్న ఉత్తమ్, ఒకసారి రామయ్య గారికి ఫోన్ చేయి. అలాగే నానమ్మ. చేయి ఉత్తమ్. ఏమండి, అదిగో తాతయ్య గారు వచ్చేసారు. అదేంటి, డబ్బుతో వస్తారు అనుకుంటే రామయ్య గారు ఉత్త చేతులతో వస్తున్నారు. తాతయ్య, డబ్బులేవి? మనకంటే ముందు మన దురదృష్టం వెళ్ళిందమ్మా. గిరి దగ్గర ఉండాల్సిన డబ్బులు బ్యాగు పోయిందంటమ్మా. ఏంటి, డబ్బుల బ్యాగ్ పోయిందా? అవును మనవడా, నేను వెళ్ళేసరికి గిరి దగ్గర ఉండాల్సిన డబ్బులు బ్యాగు ఎవరో దొంగిలించారంట. వీళ్ళు చెప్పేదంతా కట్టు కదా. ఇంకా లేట్ చేయకుండా అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, సార్ తీసుకురా. రండి మేడం. ఆగండి, నేను కూడా వస్తాను. కోర్టులోనే తేల్చుకుందాం. రే రండి మేడం. రే ఉత్తమ్, ఉత్తమ్ ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.